క్రిమిలేయర్ అంశంపై మరోసారి తెరపైకి వచ్చింది. తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులైనప్పుడు కులం ఆధారంగా రిజర్వేషన్ పొందాలనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇలా అయితే రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడతామని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం. రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఆర్థికంగా, సామాజికంగా అత్యున్నత స్థాయికి చేరిన కుటుంబాలు తరతరాలుగా అదే కోటాను కోరుకోవడం సమంజసం కాదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. వెనుకబడిన తరగతుల్లోని ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలను కొనసాగించాలని కోరడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులైనా వాళ్ల పిల్లలకు ఇంకా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం. వెనుకబడిన తరగతుల్లో సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన వర్గాలకు క్రీమీలేయర్ వర్తిస్తుంది. అయితే క్రీమీలేయర్లో ఉన్న వాళ్లకు రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించాలి అంటూ దాఖలైన పిటిషన్పై విచారణలో సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ల పిల్లలకు రిజర్వేషన్లు కొనసాగిస్తూ పోతే రిజర్వేషన్ వ్యవస్థ నుంచి మనం ఎప్పటికీ బయటపడలేమని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల అమలులో సమతుల్యత అవసరమన్నారు న్యాయమూర్తులు. ఉన్నత వర్గాలే అన్ని అవకాశాలను చేజెక్కించుకుంటే అదే వర్గంలోని వెనుకబడిన పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. రిజర్వేషన్ ఫలాలు కేవలం కొందరికే పరిమితం కాకుండా సమాజంలో అట్టడుగు స్థాయిలో గల చివరి వ్యక్తికి కూడా అందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.